ఎంతోమంది కార్మికులు ప్రతినిత్యం ఇటు ప్రభుత్వాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని పర్మనెంట్ చేయడం విషయంలో కూడా కొన్ని ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తాయి. దాంతోపాటు ప్రధానంగా లేబర్ లా ఏం చెప్తుంది? లేబర్ లా ముఖ్యంగా ఆ లేబర్ లాకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలామంది కార్మికులకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ కష్టపడినటువంటి కష్టానికి రావాల్సినటువంటి వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనం న్యాయపరంగా ఎలా పోరాటం చేయొచ్చు, అసలు లేబర్లో ఉన్నటువంటి విషయాలు ఏందనే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ ఉన్నారు. ఆయన ఇందులో చాలా నిష్ణాతులు. ఎందుకంటే కార్మికుల యొక్క హక్కుల కోసం కార్మికులకు సంబంధించినటువంటి అంశంపైన పోరాటం చేస్తూ వాళ్ళకు అండగా నిలుస్తున్నారు. అతని మాటల్లోనే విందాం లేబర్ లా యొక్క ఉద్దేశం ఏంటి, అందులో ముఖ్యంగా వారికి ఉన్నటువంటి హక్కులు ఏంటి అనేది. సార్, ముఖ్యంగా ఈ లేబర్ లా అనేది మనం చాలామందికి తెలియదు. ఎందుకంటే చదువుకోకుండా వాళ్ళు కూడా ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు. చదువుకున్నా కూడా లా మీద అంత పట్టులేనటువంటి వారు ఉన్నారు. కనీస వేతనాలు కూడా వాళ్ళు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో లేబర్ లా ఏం చెప్తుంది? మనం న్యాయస్థానంలో ఏ విధంగా పోరాటం చేయొచ్చు? వాస్తవంగా లేబర్ లాకు సంబంధించిన విషయానికి వస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేబర్ లాలా వర్తించదు. దీనికి సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది. సర్వీస్ లాకు కూడా వర్తించదు. వాస్తవంగా 1948 లోపల మినిమం వేజెస్ యాక్ట్ వచ్చింది, కనీస వేతనాల చట్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత. అదేవిధంగా భారత పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం 1947 వచ్చింది. దాన్ని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 అంటారు. అదేవిధంగా సర్వీస్ రూల్స్, సివిల్ సర్వీస్ కోడ్ ఒకటి ఉంది, సిసిఏ రూల్స్ ఉన్నాయి, అదేవిధంగా సెంట్రల్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అంటే ఒక ప్రైవేట్ లేబర్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఒక అసంఘటిత లేబర్ నుంచి మొదలు పెట్టుకుంటే సివిల్ సర్వీస్ ఆఫీసర్ వరకు ఈ దేశం లోపల సర్వీస్ రూల్స్, లేబర్ రూల్స్ ఉన్నాయి. అనార్గనైజ్డ్, ఆర్గనైజ్డ్కు సంబంధించిన విషయం లోపల ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా మినిమం వేజెస్ ఇవ్వకున్నా, అదేవిధంగా వేజెస్ ఇవ్వకున్నా కూడా పేమెంట్స్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 అది స్వాతంత్రం రాకముందు నుంచే ఉన్నది. దాని తర్వాత టైం టు టైము అమెండ్మెంట్ అయింది. ఈక్వల్ వర్క్ టు ఈక్వల్ పే వర్క్ 1972లో వచ్చింది. అదేవిధంగా బాండెడ్ లేబర్ ప్రొబిషన్ యాక్ట్ 1976లో వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు నవీన్ గారు, కాంట్రాక్ట్ లేబర్ ప్రొబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1971, అదేవిధంగా రూల్స్ 1972లో వచ్చినాయి. కాంట్రాక్ట్ లేబర్ను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయొద్దు. కాంట్రాక్ట్ లేబర్ను ప్రొబిట్ చేయాలని చెప్పేసి ఆ చట్టం చెప్తా ఉంది. చెప్పినప్పుడు దానికి విరుద్ధంగా ఈ ప్రపంచీకరణ వల్ల, అదేవిధంగా ప్రైవేటీకరణ వల్ల చాలా మొత్తంగా ఉద్యోగస్తులను ఒకవైపు రిటైర్ అవుతుంటే మళ్ళీ నింపకుండా కాంట్రాక్టు ఉద్యోగులుగానే, కాంట్రాక్టు లేబర్గానే, కాంట్రాక్ట్ లేబర్ లోపల అన్స్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ అనే ఒక 4-5 రకాలుగా విభజించేసి కాంట్రాక్ట్ లేబర్గానే కొనసాగిస్తున్న విషయం మనం ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 200-300 ప్రభుత్వ రంగ సంస్థలనే దేశం మొత్తం లోపల, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నాయి. అవి ఇవాళ ప్రైవేట్ కాబోతూ ఉన్నాయి. చాలా 1998 నుంచి విపరీతంగా ప్రైవేట్ అవుతూ ఉన్నాయి. అసలు ముఖ్యంగా నిన్న కాక మొన్న చూస్తూ ఉన్నారు మీరు, ఏది విశాఖ స్టీల్స్, ఇవన్నీ బిహెచ్ఎల్, అదేవిధంగా ఓఎన్జీసీ, అదేవిధంగా భారత్ పెట్రోలియం, అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద సంస్థలు ఎన్ఎండిసి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 100 సంస్థలు, ఆర్టీసీది కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ విధంగా ఉన్నాయి. ఈ విషయాల లోపల మనము చాలా స్పష్టంగా కాంట్రాక్ట్ లేబర్కు చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఎవరైతే చట్టబద్ధంగా అపాయింట్ అవుతారో, బ్యాక్ డోర్గా అపాయింట్ కాకుండా చట్టబద్ధంగా అపాయింట్ అవుతారో, క్వాలిఫికేషన్ ఉండి అపాయింట్ అవుతారో వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి చట్టాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్తా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు చాలామంది నోట్లో నానుతున్నది ఏంటంటే ఉమాదేవి కేసు. స్టేట్ ఆఫ్ కర్ణాటక ఉమాదేవి కేసు 2006 లోపల ఒక
రాజ్యాంగ ధర్మాసనం ఒక సుదీర్ఘమైన తీర్పు ఇచ్చింది. దాంట్లో ఏం చెప్పింది అని అంటే, కాంట్రాక్ట్ లేబర్ను అసలు నియమించొద్దు, కాంట్రాక్ట్ లేబర్ ఒకవేళ నియమిస్తే అతన్ని రెగ్యులరైజ్ చేయమని యాక్ట్ చెప్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు ఆ విధంగా చేయకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు మొత్తంగా కూడా దుర్భరం అవుతూ ఉన్నాయి. అయితే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చట్టబద్ధంగా రాకుంటుండడం వల్ల, బ్యాక్ డోర్ నుంచి రావడం వల్ల వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోపల ఇబ్బంది ఏర్పడుతుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోపల ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వాలి కానీ చెప్పేసి 1952లోనే ఈపీ రోయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ తీర్పు సుప్రీంకోర్టులో ఉంది. ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వాలి కాబట్టి ఎవరైతే బ్యాక్ డోర్ ఎంట్రీ లోపల వచ్చిండ్రో వాళ్ళను 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండి, అదేవిధంగా వాళ్ళు ఇర్రెగ్యులర్గా అపాయింట్ అయితే వాళ్ళని రెగ్యులరైజ్ చేయించాల్సిందే అని చెప్పేసి, ఎవరైతే బ్యాక్ డోర్ ఎంట్రీలో వచ్చి ఇల్లీగల్గా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయొద్దు అని చెప్పేసింది. దీన్ని ఎంఎల్ కేసరి అని ఒక కేసు లోపట, ఎంఎల్ కేసరి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లోపట 2010 లోపట చాలా క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇర్రెగ్యులర్ అంటే ఏంటిది, ఇల్లీగాలిటీ ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎవరికైతే ఇర్రెగ్యులర్ అంటామంటే క్వాలిఫికేషన్ ఉండి, సాంక్షన్డ్ పోస్టు అక్కడ ఉండి, నోటిఫికేషన్ ద్వారా కాకుండా, అదేవిధంగా ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా కాకుండా, ఒక ఇంటర్వ్యూ ద్వారా కాకుండా, క్వాలిఫికేషన్ ఉండి అపాయింట్ అయిన వాళ్ళను ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి చెప్పింది కోర్టు. ఇల్లీగల్ అంటే ఏంది, సాంక్షన్డ్ కాని పోస్ట్ లోపట క్వాలిఫికేషన్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ అని చెప్పేసింది. అదేవిధంగా ఇంకేం చెప్పింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా, ఇక నుంచి కాంట్రాక్ట్ లేబర్ను మీరు నియమించుకోవద్దు. ఎక్కడైతే పని ఉంటుందో ఆ పనిని ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని పోస్టులు శాంక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. శాంక్షన్ చేయకపోతే అది ఆర్బిట్రర్ కిందికి వస్తుంది, నిరంకుశం కిందికి వస్తుంది. నిరంకుశం విషయం లోపల సుప్రీంకోర్టు దాన్ని స్ట్రైట్లీ రద్దు చేసింది కాబట్టి మీరు పోస్టులు శాంక్షన్ చేయాల్సిందే అని చెప్పేసేసింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళను 6 నెలల లోపట, ఇప్పుడు మేము ఇచ్చిన తీర్పు అవగాహన లోపట వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి సింగిల్ టైం అని చెప్పేసేసి, కానీ చేయడం లేదు. మీకు తెలుసు తెలంగాణ చరిత్ర లోపట, హైకోర్టు చరిత్ర లోపట, లేదా సమైక్యాంధ్ర తెలుగు రాష్ట్రాల చరిత్ర లోపట 23,675 మంది ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అవుట్సోర్స్డ్ బేస్ వాళ్ళను రెగ్యులరైజ్ చేయించినాం. ఎట్లా అనంటే, అవుట్సోర్స్డ్ అసలు లీగల్ పదమే కాదు. అసలు కాంట్రాక్టు లేబర్ రెగ్యులేషన్ అండ్ ప్రొవిజన్ యాక్ట్ 1972 ప్రకారం కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అంతే, అవుట్సోర్స్ లేదు, అసలు పదమే లేదు. కానీ దాన్ని వివిధ రకాలుగా చిత్రిస్తూ, వర్ణిస్తూ ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల కూడా ఐటీఐ చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, అదేవిధంగా వివిధ టెక్నికల్ ఉన్నవాళ్ళు, డ్రైవర్సు, వీళ్ళందరినీ కూడా 23,675 మందిని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ 12 సబ్సెక్షన్ 3 అండ్ సెక్షన్ 18 సబ్సెక్షన్ 1 ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారం వాళ్ళు ఒక ట్రైపార్ట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తే గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచి 2017 జూలై 3 రోజున దాన్ని స్టే చేసింది. అప్పుడు ట్రేడ్ యూనియన్స్ తరఫున మేము ఇంప్లీడ్ అయ్యి సెప్టెంబర్ 7th, సెప్టెంబర్ 12th, 2018 రోజున సుదీర్ఘమైన వాదనలు కొనసాగించి సెప్టెంబర్ 18th రోజున ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ను డిస్మిస్ చేయించేసేసినాం. ఎవరైతే ఛాలెంజ్ చేసినరో వాళ్ళు చట్ట పరిధిలో లేదు, అసలు సర్వీస్ మ్యాటర్ లోపల అసలు మీరు ఛాలెంజ్ చేయడమే తప్పు అని. అదేవిధంగా ఇంతమంది కాంట్రాక్ట్ లేబర్స్ను కనుక రెగ్యులరైజ్ చేస్తే ఉమాదేవి కేసును హిట్ చేసినట్టు అవుతుంది, ఓవర్ రూల్ చేసినట్టు అవుతుంది. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని హైకోర్టు డివిజన్ బెంచ్కి ఆ పవర్ లేదని వాళ్ళు అదర్ సైడ్ వాళ్ళు వాదించారు. కానీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్టుకు సంబంధించిన, ఇండస్ట్రియల్ లేబర్కు సంబంధించిన, ఎంప్లాయీకి సంబంధించిన డెఫినేషన్ వేరు, ఎంప్లాయీకి సంబంధించిన డెఫినేషన్ వేరు. అదేవిధంగా అవార్డును
ఛాలెంజ్ చేయలేదు కాబట్టి, అవార్డుకు సంబంధించి ఆర్బిట్రరీ లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది సెప్టెంబర్ 18 రోజున. మీరు అందరు చూసిండ్రు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ వేసారు. అప్పుడు మేమే స్వయంగా లేబర్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తరఫున ఇంప్లీడ్ అయ్యి అక్కడ ఒకటే రోజున February 1, 2019 రోజున డిస్మిస్ చేయించడం ద్వారా ఇవాళ మొత్తం రెగ్యులరైజ్ అయి ఉన్నారు. ఈ జడ్జిమెంటు దేశం లోపల దాదాపు 40 లక్షల మంది అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్కి ఉపయోగపడుతున్నందుకు కూడా చాలా తృప్తిగా ఉంది. ముఖ్యంగా ఎంతోమంది కార్మికులు వారి యొక్క హక్కుల కోసం, వాళ్ళ కష్టం కోసం, వాళ్ళకి దక్కనటువంటి ఏదైతే శాలరీ విషయం కావచ్చు, ఇతరత్ర వాళ్ళ హక్కులు దక్కన సమయంలో వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి? మీరు ఏబిఎన్ ముఖంగా కార్మికులకు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇలాంటి కార్మికులు నష్టపోతున్నటువంటి వారు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు న్యాయపరంగా? వాస్తవంగా మీరు చూశారు, ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా చేసిన పనికి జీతం ఇవ్వమంటే ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక రోజున ఆ స్ట్రైక్ జరుగుతున్న సమయం లోపట్నే అశ్వరావుపేట ఒక డిపో కండక్టరు ఒక చెల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ డిపోకు సంబంధించిన ఒక చెల్లి అదే రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకొరకు అంటే గత నెల జీతాలు ఇవ్వకపోవడం వల్ల, పిల్లలకు ఫీజు కట్టలేకపోవడం వల్ల మేము చనిపోతున్నామని సూసైడ్ నోట్స్ రాసి చనిపోయారు. అప్పుడు నా మనసు కాక వికలమైపోయి లంచ్ మోషన్ లోపల నేను అక్కడ మూవ్ చేశాను హైకోర్టు లోపల. మీ అందరికి తెలుసు, చేసిన పనికి జీతాలు ఇవ్వకపోవడం ప్రొవిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్కు అట్రాక్ట్ అవుతుంది. అది ఆర్టికల్ 23ని వయలేట్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా బాండెడ్ లేబర్ సిస్టాన్ని ప్రొబిట్ చేయాల్సింది కానీ అట్రాక్ట్ చేసినందుకు వీల్లేదు, దాన్ని ఎంకరేజ్ చేసినందుకు వీల్లేదు అని చెప్పేసి మేము పిటిషన్ వేసినాం హైకోర్టు లోపల, రిట్ పిటిషన్ వేసినాం. వేస్తే సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత డైరెక్షను ఇక రేపు వస్తుందనగా ఈరోజు మొత్తం శాలరీస్ వేసిన విషయాన్ని మీరు చూశారు. అప్పుడు కొంచెం తృప్తి అనిపించేసింది. విషయం ఏంటంటే, చేసిన పనికి శాలరీస్ ఇవ్వకపోతే అది తప్పు. చేసిన పనికి శాలరీస్ ఇవ్వకపోతే ఆర్టికల్ 23 అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు స్వయంగా న్యాయవాదిని, హైకోర్టు న్యాయవాదిని మీరు సంప్రదించవచ్చు. లేదా లేబర్స్ అయితే ప్రైవేటు ఎంప్లాయీసు, అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోని లేబర్ అయితే లేబర్ కమిషనర్ కానీ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కానీ, జాయింట్ లేబర్ కమిషనర్ కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ కానీ, డిప్యూటీ లేబర్ కమిషనర్ కానీ మీకు దగ్గరలో ఉన్న లేబర్ కమిషనర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎవరైతే మీకు పని చేసుకొని వేతనాలు ఇవ్వలేదో వాళ్ళను మీరు పిలిపియమని చెప్పేసి చెప్పొచ్చు. అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లోని కొన్ని సెక్షన్స్ లేబర్ కమిషనర్ పరిష్కరించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రభుత్వంలో పని చేసుకొని జీతాలు ఇవ్వకపోతే డైరెక్ట్ హైకోర్టులో కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఐటీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఇండస్ట్రీస్ కానీ పని చేసుకొని డబ్బులు ఇవ్వకపోతే డైరెక్ట్ మీరు అక్కడున్న లేబర్ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఏబిఎన్ ఛానల్ ద్వారా కార్మికులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం మనం చూసాం లేబర్ యాక్ట్ అనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలి, లేబర్ యాక్ట్ ద్వారా తమ హక్కులను, తర్వాత రావాల్సినటువంటి వేతనాలు, పని చేసినటువంటి పనికి మనకి డబ్బులు, వేతనాలు ఇవ్వకపోతే ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంపైన క్లియర్గా కూడా న్యాయపరంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆర్టికల్ 23 ప్రకారం ఇవ్వకపోతే వారిమైనా మనం న్యాయపరంగా పోరాటం చేయొచ్చు. కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ చేసినట్లయితే వారిపైన న్యాయ పోరాటం చేసే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కార్మికులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. దాంతోపాటు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రెగ్యులరైజేషన్ చేయాలి. ఎందుకంటే రెగ్యులర్ అవ్వడానికి ప్రధానంగా ఏం చెప్తుంది చట్టం, తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులు ఏం చెప్పిన అంశాలన్నిటిపైన కూడా మనకు స్పష్టంగా చెప్పారు. కాబట్టి కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నటువంటి కార్మికుల హక్కులను కాపాడుతూ వారిని రెగ్యులరైజ్ చేయడం, తర్వాత వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వడంలో మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేంద్రతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.